హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో మొదటి వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. అందుకే ముందుగా దేవుడికి నమస్కారం చేసుకొని ముందుగా ఒక స్వీట్ రెసిపీని అయితే మేము ముందు చూపెడుతున్నాను. ఇక మనం స్వీట్ చేసే ముందు మీకు అందరికీ తెలుసు, స్వీట్ అంటేనే మనకి నెయ్యి అని గుర్తొస్తుంది. సో నెయ్యిలో మనము స్వీట్ చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది, ఇంకా స్వీట్గా ఉంటుంది అనుకోండి. సో నేను స్వీట్ చేయడానికైతే ముందుగా డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని బాగా 2 టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు సేమ్యా, అంటే ఈ సేమ్యా ఏంటంటే ఆల్రెడీ కొంచెం డ్రైగా వేయించిన సేమ్యా అన్నట్టు. సో మనం దీన్ని బాగా రెడ్ కలర్ వచ్చేలాగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదండి, పక్కనే మనం స్టవ్ మీద ఆల్రెడీ మిల్క్ కూడా వేడి చేసుకున్నాము. సో ఇలా వేయించుకున్న సేమియాలో 2 గ్లాసుల మిల్క్, అంటే మనకి థిక్నెస్ ఎక్కువ కావాలనుకుంటే సో మీరు పాలల్లో కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకోండి, లేదంటే మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్తాను మీకు ఒక చిన్న చిట్కా. అండ్ ఇలా మనం పాలు వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు పాలల్లో సేమియా అనేది ఉడకాలన్నమాట. సో ఇలా అయిన తర్వాత నేను ఇప్పుడు చిట్కా అని చెప్పాను కదండి, నేను ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసాను అన్నమాట ఈ సేమియాలో. ఇలా వేయడం వల్ల మనకి సేమియా అనేది గట్టిపడదు, అంటే దగ్గరికి అవుతుంది కదా, మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకొని తినాల్సి వస్తుంది. సో అలా కాకుండా నేను ఇలా చేశాను అన్నమాట. సో మనం ముందుగా వేయించిన బాదంని నేను ఇలా పీల్ చేసుకున్నాను, ఎందుకంటే ఇలా పీల్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో సేమియా అయితే అవుతుందండి. ఇప్పుడు మనం సేమియాలో మనకి తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. సేమియా అనేది మంచిగా ఉడకాలంటే ఏం చేయాలి అంటే మనం ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి, చాలా చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు చూడండి, సేమియా కూడా రెడీ అయిపోయింది. సో మీ అందరికీ ఫస్ట్ రెసిపీ స్వీట్ చూపెట్టాలని నేను ఈరోజు సేమియా చూపెడుతున్నానండి. సో ఇప్పుడు మనము ఈ సేమియాని ఒక బౌల్లోకి తీసుకొని మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదండి స్వీట్ రెసిపీ. మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.